తోడుకోడళ్ళు, ఒక ఆడపడుచు మొత్తం నలుగురు అండి. మేము నలుగురం కలిసి రెడీలు అయ్యామనుకోండి, ఈ చీర బాగుందా, ఆ చీర బాగుందా, ఇది వేసుకో, అది వేసుకో, నువ్వు కొంచెం లావయ్యావు, నేను కొంచెం సన్నగయ్యా, నువ్వు లావయ్యావు, ఇలా ఈ కబుర్లు అయితే ఉంటూ ఉంటాయి కదా, ఎక్కడైనా ఇవే ఉంటాయేమో. మొత్తానికి రెడీ అయితే ఫొటోస్ తీసుకోవడం మాత్రం కామన్ కదా, అలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట తోడుకోడలు మా ఆడపడుచు కలిపి. సో పొద్దున్నే మేము ఇంట్లో పోలేరమ్మకి ఎల్లమ్మకి పెట్టుకున్నాము. సో ఆ నైవేద్యం అంతా వండి అక్కడికే టైం అయింది. ఈవినింగ్ వచ్చేసి మాకు ఊరు దగ్గర ఒక ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట, ఓగురమ్మ అని కూడా అంటారు. సో ఇది వరకు అయితే ఆ అమ్మవారు మాట్లాడే వాళ్ళటండి. సో అలాగే అక్కడికైతే వచ్చామన్నమాట. మనకు గ్రామదేవత ప్రతి గ్రామానికి ఉంటుంది కదా, ఖచ్చితంగా మనము గ్రామదేవతకు పెట్టుకుంటాము. అక్కడైతే మా హస్బెండ్ అయితే ఇలా పూజ చేస్తున్నారు. సో ముందు వీడియోలో మీరు చూసుంటారు కదా, నేను నైవేద్యం అయితే చేశాను, పాయసం అనేది. ఇక్కడ కొబ్బరికాయ అయితే అమ్మవారికి కొట్టాము. అప్పటికే బాగా నైట్ అయిపోయింది. నైట్ అంటే ఈ విలేజ్లో అందులో చలికాలం కదండి, 6ంటికే బాగా చీకటి పడిపోతుంది అనమాట. ఈ పిల్లల్ని రెడీ చేసుకొని మేము తయారయ్యేసరికి ఆ టైమే అయింది. మొత్తానికి దేవుడిని దర్శనం చేసుకుని అయితే